మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా బద్వేల్ గోపవరం మండలం మరకరవారిపల్లెలో పట్టపగలే గుడక దొంగతనం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా గుడక NH-67 ప్రధాన రహదారి అంటే మరకరవారిపల్లె సమీపంలోనే NH-67 ఉంది. అంటే ఆ రోడ్డు పక్కనే గుడక ఒక నివాసంలో గుడక ఈరోజు ఉదయం పట్టపగలే గుడక ఉదయం 10 గంటల సమయంలో గుడక దొంగతనం జరిగింది. నేను మడిగాడి పోయినా సార్, మడిగాడి పోయినాము. మడిగాడి నుంచి తెలియక మా భార్య, మా కొడుకు, మా కోడలు హాస్పిటల్ పోయిండు, లక్ష్మీ హాస్పిటల్ పోయిండు. ఒక 30 లక్షలు బంగారు పోయింది అనుకో, బంగారు లెక్క అంతా కలిసి. పోలీసులు వచ్చిండ్రా? సిఎస్ఆర్ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు, అందరు వచ్చిండు. ఇంటి ఎవరు లేరు, ఇంటి ఎవరు లేరు. నేను మడిగాడి పోయినా, వాళ్ళు బద్దలు పోయిండు. ఎన్ని గంటలప్పుడు జరిగింది ఇది? 10 గంటలప్పుడు. మా భార్య ఈ కమ్మలు 4 లక్షల లెక్క 2 బీరాలు పగలగొట్టిండ్రు. మా కోడలి ఈ లాంగ్ సైను, ఒక హారము, ఒక పాపడి పిల్ల, మేమన్నీ చూసిన సరుడు అమ్మాయి మెల్ల ఉంది. ఆమె నలబోసండి, ఆమె సరుడు పిల్లోని 2 ఉంగరాలు ఆమె తెచ్చుకోండి. అసలు మా పిల్లకంటే మాటలు ఇటీవలే కూడా వాళ్ళ ఇంట్లో ఒక వివాహం జరిగింది. వివాహానికి వాళ్ళ కుమారుడుకు ఏదైతే అత్తగారు ఇచ్చిన బంగారు మరియు 4 లక్షలు వేరే వాళ్ళకు అంటే వారికి అప్పులు ఉండడంతో కూడా వేరే వాళ్ళకి ఇచ్చేందుకు కూడా ఇంట్లో పెట్టుకున్న డబ్బులు అందరూ కూడా అంతా కూడా ఈరోజు దొంగలు దోచుకెళ్లారు. అంటే ఇదే అసలు ఎలా జరిగింది ఏంటని కూడా మనం కుటుంబీకులతో కూడా మాట్లాడాం. వాళ్ళు చెప్తున్నారు, అంటే మేము ఉదయం హాస్పిటల్ 10 గంటల సమయంలో హాస్పిటల్కి వెళ్ళాము. మా ఆయన కూడా పొలం దగ్గరికి వెళ్ళారు. మేము తిరిగి 11 గంటల లోపు ఇంటికి వచ్చేలోపు కూడా ఈ దొంగతనం అంటే ఏదైతే మా బీరువాన్ని పగలగొట్టి అంతా మొత్తం ఉన్న డబ్బు బంగారాన్ని అంతా కూడా దోచుకెళ్లారు. దీని విలువ దాదాపు 30 లక్షల వరకు కూడా ఉంటుందని చెప్పేసి అని కూడా వారు ఒక అంచనాగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే బద్వేల్ రూరల్ సిఐ గారు, ఎస్ఐ గారు కూడా ఘటనా స్థలానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళతో మాట్లాడిచ్చారు కూడా. వారిపై ఎవరైతే ఎక్కడ ఏంటి ఎలా జరిగిందని వారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకొని కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. తొందరలోనే కూడా ఏదైతే నిందితులను కూడా పట్టుకుంటామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రోజే కూడా క్లూజ్ టీమ్ వస్తుంది. మీరు ఎవరు కూడా ఇంట్లోకి ప్రవేశించొద్దండి. ఏదైతే ఆ బట్టలు ఆ బీరువా దగ్గర ఉన్నటువంటి బట్టలు ఇవన్నీ కూడా మీరు ఎవరు తాకద్దండి, వాటిని ఎవరు కూడా కదిలించొద్దండి. క్లూజ్ టీమ్ కూడా ఇక్కడ వస్తుందని చెప్పేసి అని కూడా బద్వేల్ రూరల్ ఎస్ఐ గారు కూడా చెప్పారు. అక్కడ ఒక 2 కానిస్టేబుల్ కూడా, హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ కూడా ఇద్దరు అక్కడే ఉన్నారు. మరి చూడాలి, అంటే క్లూజ్ టీం వచ్చిన తర్వాత కూడా ఎవరైనా అనుమానాలు ఉన్నాయా ఏంటని కూడా వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత కూడా దొంగలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తొందరలోనే పట్టుకొని వారిని అరెస్ట్ చేస్తామని కూడా ఆ బద్వేల్ రూరల్ ఎస్ఐ మరియు సిఐ గారు తెలుపుతున్న పరిస్థితి.